హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో వీడియో చూసేసేయండి. ప్రపంచంలో ఎన్నో బంధాలు ఉంటాయి, కానీ ఒక నిజమైన స్నేహితుడు ఉండటం అనేది ఒక వరం. స్నేహం అంటే అవసరాల కోసం కాదు, మనసుల కలయిక కోసం. జీవితం మారుతుంది, కాలం మారుతుంది, మనం మారిపోతాం, కానీ నిజమైన స్నేహం ఎప్పటికీ మారదు. ఒక మంచి స్నేహితుడు దుఃఖంలో ఊరట, సంతోషంలో భాగస్వామి, ఒంటరిలో తోడు, జీవితాన్ని దారితీసే వెలుగు కిరణం. ఈ ఫ్రెండ్షిప్ డే ఒక స్నేహితుణ్ణి గుర్తు చేసుకోండి. కాల్ చేయండి, ఓ మెసేజ్ పంపండి, చెప్పండి నీలాంటి ఫ్రెండు నాకుండటం గర్వంగా ఉంది. నిజమైన బంధాలను సెలబ్రేట్ చేద్దాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన జీవితంలో కొన్ని బంధాలు ఉంటాయి. అవి మాటల్లో కాదు, మనసుల్లో ఉండే బంధాలు. కాలం మారినా, దూరాలు పెరిగినా, స్నేహం మాత్రం ఎప్పటికీ మన హృదయంలో నిలిచిపోతుంది. స్నేహితులు ఒక్కసారి జీవితంలో ప్రవేశిస్తే జీవితాన్ని మునపటి మాదిరిగా ఉండనివ్వరు. ఈ కథ రెండు హృదయాల మధ్య ఉన్న అపారమైన బంధం గురించి. ఒకరిదే కాదు, ఇద్దరి జీవితాల్ని మార్చేసిన స్నేహం గురించి. అర్జున్ ఓ అనాథ బాలుడు. తల్లిదండ్రులు లేని ఒంటరితనమే అతని జీవితం. స్కూల్లో ఎవరూ కలవరు, నవ్వరు కూడా. కానీ ఓ రోజు రాహుల్ అనే పిల్లాడు అర్జున్తో బెంచ్ షేర్ చేసుకున్నాడు. అతని చిరునవ్వే అర్జున్ జీవితంలో వచ్చిన మొదటి వెలుగు. కాలం గడిచింది, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరి కోసం ఒకరు ఏమైనా త్యాగం చేయగలగంత బంధం. రాహుల్ ఇంట్లో ఎలాంటి పండుగలైనా, ఎలాంటి సెలబ్రేషన్లు అయినా ఏదైనా అర్జున్ ముందు ఉంటాడు. అర్జున్ స్కూల్లో టాప్ మార్కులు తీస్తే రాహుల్ అతనికో చిన్న పార్టీ పెడతాడు. అర్జున్ విజయం సాధిస్తే రాహుల్ అతనికో కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. ఆ స్నేహంలో చిన్న చిన్న సంబరాలే జీవితపు గొప్ప స్మృతులు అయిపోయాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఇద్దరి దారులు వేరయ్యాయి. రాహుల్ పెద్ద యూనివర్సిటీలో సీటు, అర్జున్ ఇంటి పరిస్థితుల వలన చిన్న కంపెనీలో పని. రోజులు గడుస్తున్నాయి, కాల్స్ తగ్గిపోయాయి. ఆ బంధం మళ్ళీ కలుస్తుందా అనే అనుమానం మొదలయ్యింది. ఒకరోజు రాహుల్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా ప్రెస్ మీట్ ఇస్తున్నాడు. అతను చెప్పిన మాట, నా ఈ స్థానం వెనుక ఉన్న అసలు వ్యక్తి నా స్నేహితుడు అర్జున్. ఇదే రోజున రాహుల్ అర్జున్ ఇంటి వద్దకు వెళ్తాడు. అర్జున్ నవ్వుతూ, నా స్నేహితుడివి కదా, నా బ్రదర్వి. ఇద్దరూ ఒక హత్తులో ఏడ్చారు. స్నేహితులు మన జీవితంలో దేవుడు పంపిన దీవెనలు. వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏ విపత్తుకైనా ఎదుర్కొంటాం. ఈ ఫ్రెండ్షిప్ డేకి మీరు కూడా మీకు దూరమైన స్నేహాలు కలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం మరిచిపోయిన ఒక నిజమైన స్నేహితుడు మన కోసం ఎదురు చూస్తుంటాడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డేని కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సెలబ్రేట్ యువర్ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.